డయాస్ మీద ఉన్నటువంటి నమస్తే తెలంగాణ టీం మెంబర్స్, అట్లాగే శ్రీ చైతన్య క్యాంపస్ ప్రిన్సిపల్ గారు పద్మావతి గారికి, అలాగే కొలీగ్స్, మిగతా డీన్ గారు, మన డీన్ గారికి, చైతన్య కాలేజీ డీన్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం ఈ పర్మిషన్ ఇచ్చినందుకు. అట్లా ఇంకొక డీన్ గారు కూడా వస్తున్నట్టున్నారు, రవికుమార్ గారు కూడా వస్తున్నట్టున్నారు, ఏసీఎం గారు కూడా వస్తున్నట్టున్నారు. వారికి కూడా ఈ కేఎల్ యూనివర్సిటీ తరపు నుంచి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం ఈ ఈవెంట్కి పర్మిషన్ ఇచ్చినందుకు. మీరు ఒక పావుగంట సేపు, నేను ఎక్కువసేపు మాట్లాడినాం, ఒక 20 minutes అన్నీ వదిలేసి అన్నీ మర్చిపోయి కాసేపు మా వైపు ఫోకస్ చేస్తే మీకు ఉపయోగపడే మాటలు చెప్తాం. లేదు వద్దులేండి, మాకు ఉపయోగపడే మాట రోజు మా ప్రిన్సిపల్ గారు చెప్తారు, మా డీన్ గారు చెప్తారు, మా క్లాసులో టీచర్స్ చెప్తారు అనుకుంటే చెప్పండి, క్లాసు పంపించేస్తాం. క్లాసా? దెన్ యూ హ్యావ్ టు మెయింటైన్ ది డిసిప్లిన్. నేను వచ్చే ముందు అడిగాను, నేను లాస్ట్ వీక్ క్యాంపస్కి వెళ్ళాం, ఇక్కడ కాదు అనంతపురం జిల్లాలో వెళ్ళాము క్యాంపస్కి. వెళ్ళినప్పుడు అక్కడ 3000 మంది పిల్లలు ఉన్నారు. 3000 మంది చైతన్య పిల్లలే. నేను అడిగాను, 3000 మంది పిల్లలు కదా, మీరు ప్రాబ్లం అవుతుందేమో, అందులో ఇద్దరు కలిసి ఉంటారు, మగ పిల్లలు ఆడపిల్లలు అన్ని క్యాంపస్కి వెళ్ళిపోయారు. సరే ఎవరో ఒకళ్ళంటే మనం హ్యాండిల్ చేయొచ్చు, ఆడపిల్లలు మగపిల్లలు కలిసి ఉన్నారంటే మీకు ఇబ్బంది అవుద్దామో, డిసిప్లిన్ ప్రాబ్లమ్స్ వస్తాయేమో, మీకు ఒకసారి హ్యాండిల్ చేయడానికి ఇబ్బంది అవుద్దాం, కనుక్కోండి. లేదు అంటే రెండు సార్లు పెడదాము, 1500 ఇప్పుడు పెడదామని చెప్పి అంటే వాళ్ళు నాకు చెప్పిన ఇదేంటంటే, మీరు ఇంత కూడా ఆలోచించద్దండి, చైతన్య పిల్లలు అక్కడ ఉంది, వాళ్ళ డీన్ ఉంటారు అక్కడ, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఇంత కూడా మీకు నాయిస్ రాదు వాళ్ళ దగ్గర నుంచి అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. సరే చూద్దామని చెప్పి వెళ్ళాం. నిజంగానే అక్కడికి వెళ్ళిన తర్వాత 3000 మంది క్రౌడ్ ఉన్న ఒక ప్రజెంటేషన్ ఉన్న గ్రౌండ్లో ఒక్క స్టూడెంట్ ఇట్లాగే మగపిల్ల వైపు ఆడపిల్ల వైపు కూర్చున్నారు. ఏ ఒక్కరు కూడా మీ ఇప్పుడు ఇక్కడ ఎలాగైతే డీన్ గారు, ఏజీఎం గారు, లేకపోతే మీ ప్రిన్సిపల్ ఎలాగైతే కూర్చున్నారు డాష్ మీద అలా కూర్చున్నారు, ఒక్కళ్ళు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు అప్ టు ఎండ్ ఆఫ్ ది ప్రెజెంటేషన్. దట్ ఈస్ ద టోటల్ క్రెడిట్స్ గోస్ టు శ్రీ చైతన్య. అందుకే మేము వస్తాం, అందుకే మేము కండక్ట్ చేస్తాం. ఎందుకంటే ఈవెంట్ కండక్ట్ చేయడం ఒక ఎత్తు, కండక్ట్ చేసే ఈవెంట్ ఉపయోగపడుతుందా లేదా, పిల్లలకి రీచ్ అయిందా లేదా. మనం ఇంత కష్టపడి ఇప్పుడు డాష్ మీద కూర్చున్న పెద్దలందరూ కూడా పొద్దున్న వాళ్ళకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళ షెడ్యూల్ వాళ్ళు బిజీగా ఉంటారు. అయినా సరే బిజీగా ఉన్నా సరే వాళ్ళు మీకు అంటూ టైం కేటాయించారు. డాష్ మీద కూర్చున్నటువంటి డీన్ గారు 2 మూటలు మాట్లాడి మీకు మంచి మెసేజ్ ఇస్తారు, జాగ్రత్తగా వినండి అని చెప్పేసి క్లోజ్ చేశారు. అంత బిజీగా ఉండే పర్సన్స్ నమస్తే తెలంగాణ టీం మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ మార్నింగ్ లేస్తే చాలా యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. వాళ్ళందరూ మీకోసం ఎందుకు రావాలి ఇక్కడికి? అది వాళ్ళ పని ఏం కాదు, వాళ్ళ డ్యూటీ ఏం కాదు. అయినా సరే పిల్లలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు ఒక మంచి మీటింగ్ పెట్టారు, లక్ష్యం అనే పేరుతో పెట్టి స్టూడెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఇందులో నుంచి ఒక 10% పిల్లలు మార్పు తెచ్చుకున్నా చాలన్న ఉద్దేశం వాళ్ళది. 10%, 1000లో 10% అంటే 100 మంది. 100 మందిలో మార్పు తెచ్చుకొని ఈరోజు ఈవెంట్ జరిగిన దాంట్లో నుంచి మంచి మాటలు కొన్ని తీసుకొని దాని తగ్గట్టు వాళ్ళు కనుక రూట్ మ్యాప్ చేసుకొని సక్సెస్ అయితే అదే వాళ్ళకి మంచి ఉపయోగకరంగా ఉంటుంది. దానికోసమే ఈరోజు వాళ్ళు ఇంత మంచి ఈవెంట్కి నమస్తే తెలంగాణ వాళ్ళు, అట్లాగే శ్రీ చైతన్య, అట్లాగే కేఎల్ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించే ఈ మంచి ప్రోగ్రామ్కి మీలాంటి పిల్లల దగ్గర రావటం నిజంగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. వినే పిల్లలకి మనం ఏం చేయలేమండి. వినేవాడికి మీరు ఒక అరగంట సేపు క్లాస్ చెప్పినా కనీసం 10 నిమిషాలని వాడి మైండ్కి ఎక్కించుకుంటాడు. వినవాడికి మీరు 3 గంటల క్లాస్ చెప్పినా సరే 2 నిమిషాలు కూడా మైండ్కి ఎక్కించుకోరు, దానివల్ల ఉపయోగం కూడా లేదు. దట్టు అందరూ ఆడపిల్లలే, ఇంకా మంచిది. ఎందుకంటే ఆడపిల్లలకు ఉండే అంత డిసిప్లిన్ కానివ్వండి, ఆడపిల్లలకు ఉండే బాధ్యత కానివ్వండి, కంపేరిటివ్లీ బాయ్స్ మీరు చాలా బుద్ధిమంతులు, చాలా డిసిప్లిన్గా ఉంటారు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీద నేను చెప్పింది అది.
ఎందుకంటే విడివిడిగా మీటింగ్స్ పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదే మగపిల్లలు ఇంతమంది క్రౌడ్ మగపిల్లలు ఉంటే కొంచెం గోల్ చేస్తారు, కానీ వాళ్ళు కంట్రోల్ చేస్తాం. కానీ ఆడపిల్లలందరూ ఇంతమంది ఉన్నా సరే గోల్ చేయకుండా చాలా డిసిప్లిన్ కూడా చూసిన దానికి నిజంగా కేఎల్ యూనివర్సిటీ నుంచి ఈ క్యాంపస్ పిల్లలందరికీ, మీ ప్రిన్సిపల్ గారికి, మీ డీన్ గారికి నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. సచ్ ఏ వండర్ఫుల్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నాడు. నేను అడిగాను, 4ంటికి పెట్టారు, ఆడపిల్లలు అంటున్నారు, ఎండ పడుతుందేమో చూసుకున్నారు అడిగాను. ఎందుకు కావాలి లేటుగా వచ్చాను. నేను ఎప్పుడు 3 గంటలకి వచ్చేసాను. 4 అంటే ఎండ చూస్తే ఎండ బాగుంది, ఆడపిల్లలు ఇబ్బంది పడతారు, కొంచెం లేటుకి వెళ్తే లేటుగా పెడతారు అని చెప్పి అన్నా. సరే 4 o'clock చూస్తే ఎండ బాగానే ఉందంట, అంత ఇదిగా లేదు. సరే అప్పుడు నేను లోపలికి ఎంటర్ అయ్యా. నేను ఈ సరౌండింగ్స్లోకి వచ్చి దాదాపు 1 hour అయింది. 1 hour నుంచి వెయిట్ చేస్తున్నాం ఈ మీటింగ్ కోసం, ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని. రైట్. అయితే ఈరోజు మీటింగ్ యొక్క మెయిన్ ఉద్దేశం, ఈ లక్ష్యం అనే పేరుతో పెట్టిన ఉద్దేశం ఏంటంటే, మీరందరూ కూడా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మంచి కోర్సులు చదవాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. జేఈ ద్వారానో ఏదో ఒక ఎంట్రన్స్ ద్వారానో ఇంజనీరింగో లేకపోతే మిగతా ప్రోగ్రామ్స్కి వెళ్ళడానికి మీలో ఏదో ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది. మీరు అనుకున్న లక్ష్యం, మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీ మైండ్లో ఏదైతే ఉందో, ఇది చెయ్యాలి అది చేయాలి ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్టా కాదా అనేది ఇప్పుడు నేను చెప్పేదాన్ని బట్టి మీరు అనాలిసిస్ చేసుకోండి. నువ్వు ఏదైతే అనుకుంటున్నారో, నేను ఈ కోర్స్ చేయాలనుకుంటున్నాను, ఇలా చేయాలనుకుంటున్నాను, ఇక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను, ఇట్లా అసలు ఏమి లేని వాళ్ళు కూడా, ఇంతవరకు మైండ్లో ఏమి దాని గురించి ఇంకా అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇందులో 50 to 60% పిల్లలు ఇంకేం ఆలోచించండ్రు వాట్ నెక్స్ట్ అనేది. ఒక 40% పిల్లలు మాత్రమే ఏదో కొంచెం అవగాహన ఉంటుంది, దాన్ని మీ మైండ్లో పెట్టుకుని ఉంటారు. ఇప్పుడంతా మీ మైండ్ అంతా ఫుల్ ఆక్యుపైడ్ దేనికి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి, జేఈకి. మిగతా ఆలోచనలు ఏమి ఉండవు మీ మైండ్లో. ఆలోచనలు రావడానికి కూడా స్కోప్ ఉండదు, ఎందుకంటే మీ టీచర్స్ అందరూ పొద్దున్న లేచిన కాడి నుంచి మీరు జేఈ బాగా రాయాలి, జేఈ బాగా రాయాలి, జేఈ బాగా రాయాలి చెప్తూ ఉంటారు. ఎందుకంటే అది కరెక్ట్. అది మీరు ఇప్పుడు రాస్తేనే, ఆ ఎంట్రన్స్ రాస్తేనే మీకు ఉపయోగం. 12 లక్షల మంది రాస్తారు. 12 లక్షల మంది జేఈ రాస్తే ఉన్న సీట్లు 35 నుంచి 40 వేలు. అందులో నుంచి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఎన్ని కేటగిరీస్ మొత్తం సపరేట్ చేసి ఓసీలో మీకు ఉండే సీట్లు 20,000, రాసేది 12 లక్షలు, ఉన్న సీట్లు 20,000. ఓసీ జనరల్ రిజర్వేషన్ తీసేస్తే, ఆల్ టైప్ ఆఫ్ రిజర్వేషన్ తీసేస్తే మీకు ఉండేది 20,000 సీట్లు, రాసేది 10 లక్షలు అనుకుందాం. మరి 10 లక్షల సీట్లు, 20,000 సీట్లు పోతే మిగతా 9,80,000 మంది ఏం చేయాలి? ఇది మా క్వశ్చన్. ఆ మిగతా 9,80,000 మందికి అందరికీ ఎన్ఐటీనో, IIITనో లేకపోతే ఐఐటీనో ఏదో ఒక దాంట్లో క్యాంపస్లో రావాలని కోరిక ఉంటుంది, అందరికీ ఉంటుంది. మీ పేరెంట్స్ కూడా అదే డ్రీము, మీకు అదే డ్రీము. మరి ఆ డ్రీమ్ని రీచ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఎస్, మన ప్రయత్నం మనం చేస్తాం, అంతే. వస్తుందా రాదా అనేది తర్వాత విషయం. దానికి రీచ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఏ విధంగా స్టెప్స్ ఫాలో అయితే మనకి మీ క్యాంపస్ పిల్లలకు కానీ లేకపోతే మీ క్యాంపస్ మీరు మంచి ర్యాంక్ తెచ్చుకుంటే మీ క్యాంపస్కి మంచి పేరు వస్తుంది. మరి అవి చేయడానికి చిన్న చిన్న స్టెప్స్ ఏం ఫాలో అవ్వాలి? ఒకవేళ ఇది రాకపోతే ఏం చేయాలి? ప్లాన్ ఏ ఏంటి, ప్లాన్ బి ఏంటి, ప్లాన్ సి ఏంటి? ప్రతి దానికి కూడా, ప్రతి పనికి కూడా 3 ఆప్షన్స్ ఎప్పుడూ ఉండాలి. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి. ఈ 3 ప్లాన్లు ఏంటి అనేది తెలుసుకుని మైండ్లో పెట్టుకున్నారనుకోండి, దాని తగ్గట్టు మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్లోకి వెళ్ళచ్చు. లేదనుకోండి, నిన్న నేను ఒక ఇన్సిడెంట్ డైరెక్ట్గా ఆడపిల్లలతో మాట్లాడాను. నేను ఒక 15 రోజుల క్రితం బెంగళూరులో చైతన్య క్యాంపస్లు ఉన్నాయి. కాకపోతే అది మీతో అనుబంధం అయ్యి అలా ఓన్గా నడుపుకుంటున్నట్టున్నారు వాళ్ళు కూడా. మీ అసోసియేటెడే కదా సార్. ఆ క్యాంపస్కి వెళ్ళానండి, బెంగళూరు క్యాంపస్కి వెళ్ళాను నేను. బెంగళూరు క్యాంపస్కి వెళ్ళినప్పుడు అక్కడ సరే టైం పట్టుదని పక్కన ఇనార్బిట్ మాల్ ఉంది. మీ క్యాంపస్ పక్కన, చైతన్య క్యాంపస్ పక్కన ఇనార్బిట్ మాల్కి వెళ్ళాం. వెళ్తే అక్కడ ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి, మీ గురించి చెప్తున్నాను. ఇది ఎలా ఉంటుంది మీరు ఇక్కడ అనుకుంటున్నారు కదా, ఈ రోజున మీరు ఇక్కడ ఈ క్యాంపస్లో కూర్చొని ఇంతమంది ఫ్యాకల్టీ ముందు కూర్చొని ఇంత మంచి ట్రైనింగ్ తీసుకుంటూ పేరెంట్స్కి డబ్బులు పంపిస్తుంటారు, శుభ్రంగా ఫీజులు కడుతుంటారు.
ఈ వాతావరణం వేరు, ఇది అయిపోయిన తర్వాత ఉండే వాతావరణం వేరు, ఇప్పుడుండే స్టైల్ వేరు, లైఫ్ స్టైలు, తర్వాత లైఫ్ స్టైల్ వేరుగా ఉంటుంది. ఇప్పుడంటే పేరెంట్స్ యొక్క కనుసన్నల్లో ఉంటారు. మీకు చిన్న దెబ్బ తగిలినా, చిన్న ఇబ్బంది కలిగిన పేరెంట్స్ వెంటనే రియాక్ట్ అవుతారు, స్పందిస్తారు, ఏది కావాలని పంపిస్తారు. కానీ రేపు రియల్ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత, రియల్ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. మీకులాగే ఆడపిల్లలు, కొంతమంది పిల్లలు చదువుకొని ఉద్యోగాల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేయలేక లైఫ్ లీడ్ చేస్తున్న ఆడపిల్లలు బోళ్ళ మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరే తీసుకోండి, బెంగళూరు తీసుకోవచ్చు, హైదరాబాద్ కూడా తీసుకోవచ్చు. కాబట్టి బెంగళూరులో నేను ఫిజికల్గా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. నేను ఒక 8 మంది పిల్లలు నాకు ఆ మాల్లో కనిపించారు, ఫ్లోర్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు ఇనార్బిట్ మాల్లో. నేను జనరల్గా లోపలికి వెళ్ళిన తర్వాత కనిపించారు, నీట్గా డ్రెస్ చేసుకున్నారు. అడిగాను, ఏమ్మా ఏం చదువుకున్నారా పాప అంటే బీటెక్ చదివాను అన్నాను. మరి బీటెక్ చదివి ఇక్కడ మాల్లో పనిచేస్తున్నారు ఏంటంటే కొంచెం డీటెయిల్గా నాకు ఎందుకు ఇంట్రెస్ట్ కలిగింది అడగడానికి అడిగాను. నేను అడిగితే వాళ్ళందరూ బీటెక్ చదివారంట, ఎక్కడో ఎక్స్ అనే కాలేజీలో చదివితే వాళ్ళ బీటెక్ అందరూ కూడా సిఎస్ఈనే మళ్ళీ. ఎందుకంటే మీలో ఉన్న నెగిటివ్, మీలో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బీటెక్ సిఎస్ఈ చదివితేనే ఉద్యోగాలు వస్తాయి, మిగతా ఏ కోర్స్ చదివిన ఉద్యోగాలు రావు అన్న ఒక మిస్కాన్సెప్ట్లో ఉంటారు అందరూ కూడా, పిల్లలందరూ కూడా. మీకు తెలియదు అదంతా. బీటెక్ సిఎస్ఈ చదివితే ఉద్యోగాలు రావటం, మిగతా కోర్సులు చదివితే ఉద్యోగాలు రాకపోవటం అనేది అసలు ఉండదు. ఆ మిస్కాన్సెప్ట్ ముందు మీరు పోగొట్టుకోవాలి. అది పోగొట్టుకోవాలంటే దాంట్లో ఉన్న మెలకువలు తెలుసుకోవాలి. అట్లాగే ఆ పిల్లలు కూడా బీటెక్ సిఎస్ఈ అని చెప్పి ఇంట్రెస్ట్ కొద్ది ఎక్కడో కాలేజీలో సీట్ వచ్చిందని చదివారు, 4 ఏళ్ళు చదివారు. చదివిన తర్వాత కంపెనీ వాడు ప్లేస్మెంట్ ఆఫర్ లెటర్ ఇచ్చారంట వాళ్ళకి. ఎదుగో నీ ప్లేస్మెంట్ అని చెప్పి ఫైనల్ ఇయర్లో కాలేజీ వాళ్ళు ఏదో కంపెనీ ఏదో పెట్టేసి ప్లేస్మెంట్ ఆఫర్ ఇదని చెప్పి ఇచ్చారంట. సరే, అది తీసుకుని పిల్లలు బెంగళూరు వచ్చారు ఆ కంపెనీకి. అక్కడ కంపెనీ లేదు, ఏమీ లేదు, షట్ డౌన్ చేసి ఉంది. వాళ్ళకి ఇచ్చిన ఆఫర్ లెటర్ తీసుకుని అక్కడికి వెళ్తే, అదే అడ్రస్కి అక్కడికి వెళ్తే అక్కడ కంపెనీ లేదు. అంటే ఫేక్ ప్లేస్మెంట్స్ ఇవన్నీ కూడా. ఎట్ ది టైమ్ ఆఫ్ మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఎప్పుడో మీకు ఏదో ఒక డ్రైవ్ కండక్ట్ చేస్తారు, నామకే వాస్తే కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసేసి ఇదిగో ఇదే ప్లేస్మెంట్ అని చెప్పి ఆఫర్ లెటర్ చేతిలో పెట్టంగానే పిల్లలందరూ ఖుషీగా ఎంజాయ్ చేస్తారు. ఎస్, ఐఎమ్ ప్లేస్డ్ అని చెప్పి. కానీ ఆ తర్వాత ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ ఆఫర్ లెటర్ తీసుకొని బెంగళూరు పేరెంట్స్ అందరి యొక్క మంచి వీడ్కోలతో అందరు స్టేషన్కి వచ్చి వాళ్ళని పంపించారు పిల్లలందరినీ. వాళ్ళందరూ బెంగళూరు వెళ్ళారు. వెళ్ళి చూస్తే అక్కడ కంపెనీ లేదు. మరి ఇంట్లో ఏం చెప్పారు వీళ్ళందరూ, మేము కంపెనీకి జాయిన్ అవ్వడానికి వెళ్తున్నాము, మేమందరూ ఉద్యోగానికి వెళ్తామని చెప్పి వాళ్ళందరూ బయలుదేరి వచ్చిన పిల్లలు, ఆడపిల్లలందరూ కూడా. మరి అక్కడికి వెళ్ళి చూస్తే కంపెనీ లేదు, ఏమీ లేదు. మరి వెనక్కి వచ్చేవాళ్ళు 2 పిల్లలు అయితే డేర్ చేసి ఇంట్లో పేరెంట్స్కి చెప్పేసి ఇక్కడ అంతా ఫేక్ జరిగింది, మేము ఉండలేమని చెప్పి పిల్లలు 2 వెనక్కి వెళ్ళిపోయారు. ఇదంతా వాళ్ళు చెప్పింది, నేను మీకు చెప్తున్నా. ఒక 7 మాత్రం నిలబడి ఉన్నారు. సరే, వెనక్కి వెళ్ళి మనం ఏం చేస్తాం, మన ఊరు వెళ్ళి మనం ఇప్పుడు చేయగలిగిన ఏముంది, అక్కడ కంపెనీలు ఉండవు, పెద్ద పెద్ద ఇవి ఉండవు, ఇండస్ట్రీస్ ఉండవు, మనం చదువుకున్నాము, మరి ఏం వెనక్కి వెళ్ళలేము, అలా అని చెప్పి ముందుకు వెళ్ళలేము. ఏం చేయాలి అని చెప్పి ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యారు వాళ్ళు. జనరల్గా ఇంటర్వ్యూస్ పెడతారు కంపెనీ వాళ్ళు. ఇక్కడ మన naukri.comలో వీటిలో వీళ్ళు రెజ్యూమ్ పోస్ట్ చేసి కాల్ లెటర్ వస్తే వెళ్ళారు, వేస్ట్ చేశారు. అయితే వాళ్ళు చదువుకున్న దానికి, వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళిన దానికి, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి సంబంధం లేదు అసలు. బీటెక్ సిఎస్ఈ చదివిన పిల్లల్ని లేటెస్ట్ టెక్నాలజీ మీద క్వశ్చన్స్ వేస్తే వాళ్ళు చెప్పలేకపోయారు. మరి బీటెక్ సిఎస్ఈ చదివారు కదా, మరి మీకు అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ మీరు ఐడియా ఉండాలి కదా, మరి దాని మీద మీకు నాలెడ్జీ లేదు. సో మీరు ఈ లేటెస్ట్ టెక్నాలజీ అంతా నేర్చుకొని మళ్ళీ రండి అని చెప్పి వాళ్ళని వెనక్కి పంపించారు ఆ పిల్లల్ని. సరే అని చెప్పి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యామని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి ఒక చిన్న ఇన్స్టిట్యూషన్ చేరి కోచింగ్ తీసుకున్నారు. ఒక 6 నెలల పాటు లేటెస్ట్ టెక్నాలజీ నేర్చుకున్నారు పాపం వాళ్ళు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత డేటా సైన్స్లో డిఫరెంట్ డేటా సైన్స్లో మాడ్యూల్స్ ఉన్నాయి. అట్లా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐఓటీలో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఇవన్నీ నేర్చుకున్నారు వాళ్ళు. నేర్చుకొని మళ్ళీ ఇంటర్వ్యూకి మళ్ళీ వెళ్తే మళ్ళీ వాళ్ళని మీ 8 నెలలు 6 నెలలు ఇంటర్వ్యూ నేర్చుకున్నారు, తర్వాత 2 నెలలు 3 నెలలు పట్టింది, అటు ఇటుకు 1 year అయింది.
1 year గ్యాప్ వచ్చింది మీకు. 1 year మీరు ఏం చేశారు? గ్యాప్ సర్టిఫికేట్ కావాలని అడిగారు. 1 year గ్యాప్ సర్టిఫికేట్ ఏమి ఇస్తారు ఆడపిల్లలు? వాళ్ళు ఉద్యోగం ఏం చేయలేదు. ఉద్యోగం చేయలేదని చెప్తే వాళ్ళకి ప్లేస్మెంట్ ఇవ్వరు. ఖాళీగా ఉందని చెప్తే ఇవ్వరు. ఎక్స్పీరియన్స్ ఉందా అని అడిగారు. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టాలి. మగపిల్లడైతే అట్ట కూడా డే చేసి కూర్చొని పెడతాడు, ఏదైనా అయినా కొంచెం తట్టుకోగలడు. కానీ ఆడపిల్లలు పొరపాటును కూడా తప్పుడు పనులు చేయరు. ఆ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టలేకపోయారు ఆడపిల్లలు. పెట్టలేక అప్పుడు చెప్పేశారు, మేమేం చేయలేదండి, కోర్సు నేర్చుకున్నాము, లేటెస్ట్ టెక్నాలజీ కోర్సులు నేర్చుకున్నామంటే సరే రెజ్యూమ్ తీసుకుని వాళ్ళు వెనక పంపించేశారు. కానీ ఉద్యోగాలు అయితే ఇవ్వాల. మరి ఏం చేయాలి? ఇంటికి వెళ్తే పేరెంట్స్ అడుగుతారు నువ్వేం చేస్తున్నావని. ఇంటికి వెళ్తే ఒక 1 year కనుక ఉద్యోగం రాకపోతే పేరెంట్స్ మైండ్లో ఇమ్మీడియట్గా వచ్చే ఆలోచన ఏంటి? చేస్తారు, అయిపోయే లైఫ్. పెళ్లి చేశారు అంటే మీ లైఫ్ కథం, ఇంకేముంది? మీరు ఏం చేయడానికి ఏముండవు, అంతా ఇంకో కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. మీరు ఏది చేయాలన్నా పర్మిషన్లు కావాలి. పొద్దున్న నుంచి సాయంకాలం వరకు బయటికి వెళ్ళాలన్నా పర్మిషన్ కావాలి, ఇంట్లోకి రావాలన్నా పర్మిషన్ కావాలి, కొనుక్కోవాలన్నా పర్మిషన్ కావాలి, 5 రూపాయల నుంచి 5,000 ఖర్చు పెట్టాలన్నా పర్మిషన్ కావాలి. ఇది మీ లైఫ్ స్టైల్. తర్వాత ఎప్పుడు మీకు ఉద్యోగం లేకపోతే, ఆడపిల్లలకి ఉద్యోగంలో సెటిల్ అవ్వకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. పేరెంట్స్ ఏం ఆలోచిస్తారు? జనరల్గా పేరెంట్స్ ఆలోచన అలాగే ఉంటాయి. చూద్దాం 2 ఏళ్ళు అమ్మాయికి ఉద్యోగం వచ్చిందా, సరే సరే లేదా పెళ్లి చేసి పంపిస్తాం అంటారు. కొన్ని లైఫ్లు బాగానే ఉంటాయి, కానీ అందరూ ఒకే విధంగా ఉండవు కదా. నేను ఎవరిదైతే ఇబ్బంది ఉంటుందో వాళ్ళ గురించే మాట్లాడుతున్నా. ఎవరైతే ఇబ్బంది ఫేస్ చేస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. మ్యారేజ్ అయిపోయిన తర్వాత లైఫ్ బాగోదా అన్న దాని గురించి నేను మాట్లాడలే. ఎంతోమంది ఆడపిల్లలు ఇబ్బంది పడ్డారు కాబట్టి చెప్తున్నాను. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి ఫస్ట్ అనేది నా కాన్సెప్ట్. నాదంటే కేఎల్ యూనివర్సిటీ ఒక కాన్సెప్ట్. ఆడపిల్లలందరూ కూడా కాళ్ళ మీద నిలబడి ఉద్యోగంలో కనీసం ఒక 50,000 పర్ మంత్ మీరు కనుక శాలరీ తెచ్చుకోగలిగితే మీకు ఏదైతే అకౌంటబిలిటీ, ఏదైతే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, దాన్ని ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటారు. ఆ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎప్పుడైతే ఆడపిల్లకు ఉంటుందో అంత ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్ బై యువర్ సెల్ఫ్ ఓన్లీ. లేదా మీరు ఇంకో చేతిలోకి వెళ్ళిపోతారు. ఆ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ తెచ్చుకోవడానికే ప్రయత్నాలు చేయండి అని చెప్పడమే మా ఉద్దేశం. మీరేదో అంత బాగానే ఉంది, ఇక్కడ అంత బాగానే చదువుకున్నాము, అంత అయిపోయిన తర్వాత ఉద్యోగాలు వచ్చేస్తాయని చెప్పి మీరందరూ అనుకుంటున్నారేమో. అనుకున్నంత ఈజీగా బయట అయితే లేదు. మీరు దానికి తగ్గట్టు, మార్కెట్కి తగ్గట్టు, రియల్ సిచ్యుయేషన్కి తగ్గట్టు మీ మైండ్ సెట్ని, మీ యొక్క టెక్నాలజీని, మీ నాలెడ్జ్ని, మీ స్కిల్లింగ్ని మార్చుకోకపోతే రేపు రాబోయే రోజుల్లో అయితే మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోవటం, లేకపోతే ఏదో చిన్న ఉద్యోగం చేసుకుని బతకటం. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు చూసారా బెంగళూరులో, ఆడపిల్ల మీలాంటి ఆడపిల్లలే, వాళ్ళకి 25,000 ఇస్తారంట. పొద్దున్న 9:30 నుంచి రాత్రి 9 వరకు పనిచేయాలి. అంటే దాదాపు 12 hours పనిచేయాలి పర్ డే. కానీ యాక్చువల్గా బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసి చదువుకున్న పిల్లల యొక్క వర్క్ స్టైల్ ఎలా ఉంటుందంటే 5 day వీక్, డేకి 3 hours, మ్యాక్సిమం 3 to 5 hours పర్ డే. అది కూడా 5 days, వీక్ అంతా ఉండదు. అంత స్మార్ట్ వర్క్ చేయాల్సిన ఆడపిల్లలు అంత హార్డ్ వర్క్ చేస్తూ మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు పనిచేస్తే వాళ్ళకు వచ్చే జీతం 25,000లో 15,000 వాళ్ళ ఖర్చులు పోతాయి, ఉండటానికి తినడానికి. వాళ్ళు రావడానికి, అక్కడ హాస్టల్లో ఉండటానికి వాటికి 15,000 పోతాయంట. మిగిలేది 10,000. ఆ 10,000లో బెంగళూరు లాంటి మహానగరంలో 10,000 ఏ మూలకు వస్తాయి? ఒక డ్రెస్ కొనుక్కోవాలంటే కొనుక్కోలేరు ఆడపిల్లలు. ఒక డ్రెస్ కొనుక్కోవాలంటే 5,000 రూపాయలు పెట్టాలి. 5,000 కలిసి పార్టీకి వెళ్ళాలంటే 5,000 రూపాయలు పెట్టాలి. మరి ఎన్ని పెట్టలేని పరిస్థితుల్లోకి మీరు వెళ్ళిపోతే లైఫ్లో కాంప్రమైజ్ అయిపోతారు. అట్లాగా మీరు కాంప్రమైజ్ అవ్వకుండా మీ లైఫ్ని మీ చేతుల్లో, మీ కంట్రోల్లో, మీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండే విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలని మా ఉద్దేశం. దట్టు ఆడపిల్లలు. ప్లాన్ ఏలో అది ఉంది, ప్లాన్ బిలో ఏం కావాలి, నెక్స్ట్ ఏం చూసుకోవాలి. అలాంటి యూనివర్సిటీస్ ఇంకేమున్నాయి? ఎన్ఐటీసీకి, ఐఐటీసీకి, IIITకి ధీటుగా సమాధానం చెప్పే యూనివర్సిటీస్, కాలేజీలు ఏమున్నాయో ర్యాంకింగ్స్, ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ కానీ, నాక్ ర్యాంకింగ్ కానీ, ప్లేస్మెంట్స్, జెన్యున్ ప్లేస్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి, లేకపోతే ఫ్యాకల్టీ ఎట్లా ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఎన్నేళ్ళు అవుతుంది యూనివర్సిటీ పెట్టి, ఎంతకాలం నుంచి రన్ చేస్తున్నారు. యూనివర్సిటీ కావచ్చు, కాలేజీ కావచ్చు, అది మీ ఇంటి పక్కన కాలేజీ అవ్వచ్చు, లేకపోతే నీకు దూరం ఉన్న యూనివర్సిటీ అయినా కావచ్చు.
వీటిలో ఒక 10 యూనివర్సిటీలను సెలెక్ట్ చేసుకోండి. హారిక నేతి అని ఉంది చూడండి, చైతన్య కాలేజ్ అమ్మాయి. మీకు ఫోటోలో కనిపిస్తున్న 7 ఆడపిల్లల గురించి ఒక్కొక్కసారి చెప్తాను నేను. అందుకే దీని గురించి వచ్చాను నేను ఈరోజు. ప్రత్యేకంగా వీళ్ళ ఫోటోలు వేయించండి క్యాంపస్కి, ఆడపిల్లల క్యాంపస్కి అని చెప్పి వేయించి మరీ పంపించాను. 7 డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారు. ఇందులో హారిక నేతి అనే అమ్మాయి ఎక్కడ అనంతపురం జిల్లా నుంచి వచ్చింది. ఆ పాప చైతన్యలో చదువుతుంది. 7 పిల్లలు కూడా సార్ చైతన్య కాలేజీ పిల్లలేనండి. 7 కూడా 50 లక్షలు సెలెక్ట్ అయిన పిల్లలు కూడా మొత్తం 7 చైతన్య కాలేజీ పిల్లలే. అందుకని మేము ఈరోజు స్పెషల్గా మేము ఆడపిల్లల దగ్గరికి వచ్చాము. ఒకే కంపెనీకి ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ, కేఎల్ హిస్టరీలో ఫస్ట్ టైం ఇది. ఒకే కంపెనీకి ఒకే కాలేజీ, అంటే ఒకే క్యాంపస్ కాకపోవచ్చు, ఒకే ఆర్గనైజేషన్ నుంచి సెలెక్ట్ అయిన 7 పిల్లలు, ఒకే ప్యాకేజీ సెలెక్ట్ అయిన పిల్లలు ఫస్ట్ టైం కేఎల్లో. ఇలాంటి ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి మేము చైతన్య కాలేజీ కోసం పరిగెత్తుకుంటూ వస్తాం. అందులో ఆడపిల్ల క్యాంపస్ అంటే ఇంకా ఇంట్రెస్ట్గా వస్తాం. ఎందుకంటే ఇలాగే చదువుతారు ఆడపిల్లలు. ఇందులో ఈ హారిక నేతి అనే అమ్మాయి డిఫరెంట్ స్టోరీ. ఈ అమ్మాయి అనంతపురం జిల్లాలో అమ్మాయి 10th క్లాస్ మార్కులు బేస్ చేసుకొని వాళ్ళ ఫాదర్కి 2 ఆడపిల్లలు. ఈ పాప ఇంకో చిన్న పాప ఉంది. చెప్పనా ఓకేనేది? మీకు తెలియాలి. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని మా దగ్గరికి రండి, మా కేఎల్ యూనివర్సిటీలో బోర్డులు ఉంటాయి, మా కేఎల్ యూనివర్సిటీ సూపర్ ఉంటుంది, మా కేఎల్ చదివితే మా కేఎల్ యూనివర్సిటీ చదవాలి, లేకపోతే చదవకూడదు, ఇలాంటివి నేను చెప్పట్లా. మీరు అర్థం చేసుకోండి. నేను అన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నా, మీకు ఉపయోగపడే చెప్తున్నా. ఈ పాప అనంతపురం జిల్లాలో చిన్న గ్రామంలో చదువుకున్న పాప. 10th క్లాస్ బాగా చదివింది. అవుట్ ఆఫ్ 600కి 586 వచ్చినాయి మార్కులు ఆ పాప. సరే వాళ్ళ ఫాదర్ పక్కనే అనంతపురంలో ఉన్న చిన్న ఏదో కాలేజీ చేర్పిద్దామంటే ఆ పాప వద్దంది. వాళ్ళకి ఎవరో సలహా ఇచ్చారు, మంచి కాలేజీ చేర్పించండి, మంచి మెరిట్ వచ్చింది కదా అంటే నేను చదివించలేను అన్నారు. మీరు వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోండి అంటే చైతన్య కాలేజీకి వెళ్ళారు వాళ్ళు. చైతన్య కాలేజీకి వెళ్ళి ఆ డీన్ గారిన ప్రిన్సిపల్ గారిని రిక్వెస్ట్ చేసుకుని ఇంత మార్కులు వచ్చినాయి, నేనైతే రూపాయి పెట్టలేను, నా దగ్గర అయితే డబ్బులు లేవు, 2 ఆడపిల్లలు, మీరు అవకాశం ఇస్తే మా అమ్మాయిని చదివించుకుంటారు, మీ అమ్మాయిని చదివించుకున్నట్టు అనుకోండి అని చెప్పి అంటే ఆ డీన్ గారు చైతన్య కాలేజ్ అంటే మంచి నేమ్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి ఆ అమ్మాయి మార్కులు మెరిట్ కింద అమ్మాయి ఫ్రీ సీట్ ఇచ్చారు. 2 ఏళ్ళు అమ్మాయి 2 ఏళ్ల పాటు ఫ్రీ సీట్ తీసుకుని చదివింది చైతన్యలో ఇంటర్మీడియట్. అది చైతన్య వాళ్ళ గొప్పతనం. 100% ఫీజు లేకుండా ఇచ్చారు అమ్మాయికి మెరిట్ మీద. మిగతా 2 ఏళ్ళు అమ్మాయి చెప్పలా. 3 లాస్ట్లోకి వచ్చేపడి 3 చెప్పాను చూసారా, ఆ 3 మాది ఒకటి ఉంది. అయితే ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ అయితే చెప్పారు చదివించలేరంటే మళ్ళీ అదే గట్టిగా పట్టుబట్టి కొన్ని యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుని అందులో మా యూనివర్సిటీ దగ్గరికి వచ్చేప్పుడు అప్పుడు మా దగ్గర సీట్లు అయిపోయాయి. యాక్చువల్గా అమ్మాయికి ఉన్న మెరిట్కి ఇంటర్మీడియట్లో అమ్మాయికి 967 వచ్చినాయి. 967 వస్తే మా దగ్గర లేకపోతే అమ్మాయికి ఇష్టమైన చోట ఎక్కడో ఒక చోట సీట్ బ్లాక్ చేసుకోవచ్చు. ఆ సీట్ బ్లాక్ చేసుకొని కౌన్సిలింగ్కి వెళ్ళి కౌన్సిలింగ్ వచ్చింది అనుకోండి, ఎన్ఐటీలో ఐఐటీలో వచ్చింది అనుకోండి, వెళ్ళిపోవచ్చు. ఇది ఫ్రీ సీటు, ₹1 కూడా కట్టవసరంలా. కేఎల్ యూనివర్సిటీలో 4 ఏళ్ల పాటు ₹1 కూడా కట్టవసరంలా. 95% వస్తాయి. జేఈలో అమ్మాయి 96 వచ్చింది. షీ ఈజ్ ఎలిజిబుల్ టు గెట్ ది ఆపర్చునిటీ ఆఫ్ 100% ఆఫ్ స్కాలర్షిప్. బట్ అమ్మాయి ఇన్ టైంకి రాలా, అప్పుడు ఈ సీట్లు అయిపోయినాయి. సరే వాళ్ళ ఫాదర్ వచ్చి రిక్వెస్ట్ చేస్తే మేము చెప్పాము లేవండి అని చెప్పి మళ్ళీ అమ్మాయి వాళ్ళ డీన్గా చెప్పించింది. విద్యాలక్ష్మి పోర్టల్ అని ఆడపిల్లలకు కానీ చదువుకునే పిల్లలకు కానీ ఎవరికైనా ఒక వరం. ఆ విద్యాలక్ష్మి పోర్టల్లో అప్లోడ్ చేస్తే ఏదైతే మీరు చదువుకోవడానికి మంచి యూనివర్సిటీలో కానీ మంచి కాలేజీలో చేస్తే వాళ్ళు ఇచ్చే స్కాలర్షిప్ ₹7.5 లక్షలు ఏ సెక్యూరిటీ డిపాజిట్ పెట్టవసరంలా. మీ ల్యాండ్ డాక్యుమెంట్స్ కానీ మీ సర్టిఫికేట్స్ కానీ లేకపోతే ఇంకెవరికన్నా షూరిటీ కానీ ఏమి ఇవ్వసరలా. ఆ విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా ₹7.5 లక్షలు మీరు తీసుకునే లోన్కి 5 సంవత్సరాలు టైం ఇస్తారు. 5 ఇయర్స్. 5 ఇయర్స్ తర్వాత మీకు ఈఎంఐ పడుతుంది. అప్పుడు వరకు మిమ్మల్ని ఎవరు అడగరు. అట్లాగా అమ్మాయికి ఆ అవకాశం ఉందని చెప్పి విద్యాలక్ష్మి పోర్టల్లో అమ్మాయి పేరు నేను ఎంటర్ చేయించి ఆ పోర్టల్లో ఆ బ్యాంకు సెలెక్టెడ్ బ్యాంక్స్ కొన్ని ఉంటాయి, ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటే అమ్మాయికి లోన్ వచ్చింది 50%. 50% మా దగ్గర కన్సెషన్ తీసుకుంది, చదువుకుంది. ఈ అమ్మాయికి లేటుగా వచ్చింది కదా, కానీ ఈ అమ్మాయికి కావాల్సిన బ్రాంచ్ సిఎస్సి. మేము సిఎస్సి ఇవ్వాల, ఈసీ ఇచ్చాం. ఈసీ ఇస్తే అమ్మాయికి ఇంట్రెస్ట్ లేదు,
ఈసీ చదవటం. కానీ నేను చెప్పాను ఇక్కడ మీకు సిఎస్సి అని ఉంది కదా, చెప్తా దానికి కూడా ఎందుకు సిఎస్సి ఉందో. ఫస్ట్ ఈసీ ఇచ్చాం పాపకి. ఈసీ ఇచ్చి అమ్మ నువ్వు ఇప్పుడు అంటే సిఎస్సి రాదు, ఆల్మోస్ట్ అయిపోయినాయి కాబట్టి నీకు 50% కన్సెషన్ ఇస్తున్నాం కదా, ఈసీ తీసుకొని సెకండ్ ఇయర్లో మారిపోవచ్చు, నీకు ఆప్షన్ ఉంది. సెకండ్ ఇయర్లో బ్రాంచ్ చేంజ్ ఆప్షన్ ఉంటుంది, తెలుసా మీకు అది? బ్రాంచ్ చేంజ్ ఆప్షన్ ఉంటుంది. అన్ని చోట్ల ఉండదు, కొన్ని చోట్లే ఉంటుంది. ఎన్ఐటీసు, ఐఐటీసు మాలాంటి టాప్ యూనివర్సిటీస్లోనే ఉంటాయి. అలాగే బ్రాంచ్ చేంజ్ చేసుకుంది కానీ అమ్మ అని చెప్పాం. సరే అమ్మాయి దానికి యాక్సెప్ట్ చేసి ఫస్ట్ ఇయర్, కాకపోతే అక్కడ క్లాస్ ఉంది, ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ 2 కలిపి 9 CGPA రావాలి, లేకపోతే ఆప్షన్ పోతుంది. సరే అమ్మాయికి మెరిట్ అమ్మాయి కాబట్టి ఫస్ట్ ఇయర్ నుంచి అమ్మాయి బాగా చదువుకుంది. కాకపోతే ఈ అమ్మాయి బ్రాంచ్తో సంబంధం లేకుండా కోడింగ్ మీద మంచి నాలెడ్జ్ చూపించింది. కోడింగ్ అంటే మీ అందరూ అనుకుంటారు బీటెక్ సిఎస్సి చదివితేనే కోడింగ్ అని. బీటెక్ సిఎస్సి చదివితే కోడింగ్ నేర్చుకోవడం కాదు. ఏ బ్రాంచ్ పిల్లలైనా సరే ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కోడింగ్ యు మే లెర్న్, యు మే గెట్ ది నాలెడ్జ్, యు మే గెట్ ది స్కిల్లింగ్ ఇన్ కోడింగ్. ఈ పాప అందులో కోడింగ్ ఫస్ట్ నుంచి బాగా ఇంట్రెస్ట్ చూపించింది. ఈ పాపతో పాటు అదే క్యాంపస్లో ఉన్న 2 క్యాంపస్, హైదరాబాద్ క్యాంపస్, విజయవాడ క్యాంపస్, ఈ 7 పిల్లలు. అందులో 4 విజయవాడ, 3 హైదరాబాద్ క్యాంపస్. ఈ 7 కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఎప్పుడు 3వ సంవత్సరంలోనే. ఇంజనీరింగ్ అంటే మీ అందరూ అనుకున్నట్టు 4 ఏళ్ళు కాదు, మా దగ్గర 3 ఏళ్ళు ఉంటుంది. మా దగ్గర అంటే ఇన్ ది సెన్స్ ఇందా చెప్పాను చూసారా, 5, 3, 10. 10లో నుంచి 5, 5లో నుంచి 3 ఏవైతే ఉంటాయి వీటిల్లో 3 సంవత్సరాలే ఇంజనీరింగ్ ఉంటుంది. ఆ 3 సంవత్సరాల్లో ఫస్ట్ ఇయర్ అందరికీ కామను, అందరు ఒకే చోట కూర్చుంటారు, బ్రాంచ్తో సంబంధం ఉండదు. సెకండ్ ఇయర్ మాత్రమే డిపార్ట్మెంట్కి వెళ్తారు. ఫస్ట్ ఇయర్ అందరికీ కామనే. సో 3 ఏళ్లలో ఫస్ట్ ఇయర్ మీకు తెలియకుండానే క్యాంపస్లో గడిపెట్టిన 1 ఇయర్ 2 సెమిస్టర్లు మీకు తెలియకుండా అయిపోతుంది. కొత్త క్యాంపస్, ఎన్విరాన్మెంట్ కొత్తగా ఉంటుంది. డిపార్ట్మెంట్కి వెళ్తారు, అక్కడ మీకు సీనియర్స్ పరిచయం అవుతారు. అప్పటి వరకు మీ సీనియర్స్ టచ్ రారు. ఫస్ట్ ఇయర్ మీరు అందరూ వేరు, వాళ్ళు ఏదైతే ప్రాజెక్ట్ అక్కడ కంపెనీ వాళ్ళ ప్రాజెక్ట్లో పెడతారు వాళ్ళని, ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన సిలబస్లోనే వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది. అదే వచ్చి 3 రోజుల్లో రాసి వెళ్ళిపోతారు, అయిపోయాయి ఫైనల్ ఇయర్. అంటే మీ క్యాంపస్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాన్సన్ట్రేషన్గా చదివేది 2 ఏళ్ళు. ఫస్ట్ ఇయర్ తెలియదు, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ మాత్రమే క్యాంపస్ ఉంటారు, ఫైనల్ ఇయర్లో క్యాంపస్లో ఉండరు. ఇండస్ట్రీకి వెళ్తారు, ఇండస్ట్రీలో వాడు చెప్పిన జాబ్ చేస్తారు, వాడు చెప్పిన ప్లాట్ఫామ్ మీద, వాడు చెప్పిన టెక్నాలజీ మీద, వాడు చెప్పిన దాని మీద మీరు వర్క్ చేస్తారు. అందులో మీరు ట్రైన్ అవుతారు, షైన్ అవుతారు, నాలెడ్జ్ వస్తుంది, స్కిల్లింగ్ వస్తుంది, అంతా వస్తుంది. అదే మీరు ఎగ్జామ్ రాస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఇంజనీరింగ్. అంతేగాని 4 ఏళ్ళు బీటెక్ సిఎస్సి అంటే ఒక అవుట్డేటెడ్ సిలబస్ ఇచ్చేసి 4 ఏళ్ళు ఇదే చదవండి అని చెప్పి పాతపడిన సిలబస్ ఇది కాదు ఇంజనీరింగ్ అంటే. బ్యూటీ ఆఫ్ ఇంజనీరింగ్ అంటే ఎంత బాగుంటుందంటే, ఇంజనీరింగ్ చదివేటప్పుడు మీరు ఎంజాయ్ చేస్తారు. అక్కడ రిస్ట్రిక్షన్ ఉంటుంది, మళ్ళీ ఫైర్ వాల్ ఉంటుంది, అబ్జర్వేషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో ఇవన్నిటి మీద మీ యొక్క ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అనేది కోర్స్ని ఎంజాయ్ చేస్తూ, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ, క్యాంపస్లో ఎంజాయ్ చేస్తూ, మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఎంజాయ్ చేస్తూ, ఆడపిల్లల ఫోటో మీకు చూపిస్తాను. వాళ్ళే కనిపెట్టి వాళ్ళే ఆ బైక్ వేసుకొని క్యాంపస్లో తిరిగి అందరికి హాయ్ చెప్పుకుంటూ తిరుగుతుంటారు. దాన్ని అంతా చేసిన ఆడపిల్లలే. వాళ్ళకి పేటెంట్ తీసుకొని వాళ్ళు దాన్ని మార్కెట్లో రిలీజ్ చేయాలని కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే అంత ఎంజాయ్ చేస్తారు మీరే నాకు చెప్పడం నా ఉద్దేశం. సెకండ్ ఇయరేనా? ఇంకో మౌత్ ఇవ్వండి. నేను చేయలేను. మీ బ్రదర్ ఉన్నారా లేరా? మీ బ్రదర్ అనుకో కాసేపు నన్ను. రైట్ రమ్మా. ఇప్పుడు ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్. మై నేమ్ ఇస్ మధులిక. గట్టిగా చెప్పు వాళ్ళకి. మై నేమ్ ఇస్ మధులిక. మధులిక ఏం చదువుతున్నారు ఇక్కడ మీరు? మైక్ పట్టుకో. ఎంపీసీ. వాట్ ఈస్ యువర్ గోల్? ఏం చేస్తారు మీ ఫాదర్? ఏం చేస్తారమ్మా? అగ్రికల్చర్, రియల్ ఎస్టేట్. అగ్రికల్చర్ అంటే ఎప్పుడైనా మీ ఫాదర్తో పాటు పొలంకి వెళ్ళావా? చూసావా? మీ ఫాదర్ కష్టం చూసావా? అప్పుడప్పుడు
రైట్ ఓకే ఆడపిల్ల కాబట్టి తొందరగా వెళ్ళరు అది మా పిల్లడైతే వెనక్కి లాక్కి వెళ్ళేవాళ్ళు ఆడపిల్ల కాబట్టి తండ్రి సహజంగా ఆడపిల్లని ఇబ్బంది పెట్టరు అంతేనా రైట్ నువ్వు గట్టిగా మాట్లాడాలి స్టేజ్ మీదకి ఎప్పుడు రాలేదా వచ్చేవాగా అలవాటుగా మాట్లాడటం ఎంత మీ వాళ్ళగా ఉంది అవును సార్ మీ క్లాస్మేట్సే అంతా మైక్ దగ్గర పెట్టుకెళ్ళాగా నేను పెట్టుకున్నట్టు పెట్టుకో నేను మాట్లాడినట్టు మాట్లాడిస్తాను నీ చేత ఓకే సార్ ఇప్పుడు అవదు నీకు చాలాసేపు ఉంది నీతో మాట్లాడాల్సింది ఇప్పుడు అయిపోయింది అనుకుంటా 2 నిమిషాల్లో దించేస్తాను అనుకుంటున్నానంటే నీ గోల్ పెట్టుకుని ఇందాక నేను చెప్పాను కొంతమంది గోల్ పెట్టుకుంటారు ఇంకా ఆలోచన ఉండరు కొంతమంది డిసైడ్ చేసుకుంటారు డిసైడ్ చేసుకున్నావు అమ్మ నువ్వు ఏం చేద్దాం అనుకుంటు మైక్ పెట్టుకో ఏం పర్లేదు పెట్టుకో గట్టిగా చెప్పు ఇంజనీరింగ్ వెరీ గుడ్ నువ్వు బాగా మాట్లాడితే నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను నేను దిగేలోపు మంచి గిఫ్ట్ మీ డీన్ గారి చేతుల మీద గిఫ్ట్ ఇస్తా మీ ప్రిన్సిపల్ గారు ఉన్నారు కదా మేడం పేరేంటి పద్మావతి మేడమ్మా మేడం చేతుల మీద గిఫ్ట్ ఇస్తా రైట్ స్కిడ్ అవ్వదు రైట్ ఈసీ వచ్చింది ఏం చేస్తావు నేర్పిస్తారు బీటెక్ సిఎస్సి నీకు రాలేదు మరి ఈసీఓ మెకానికల్ వచ్చింది వెళ్తావా వెళ్తావా మరి నీకు ఇంట్రెస్ట్ లేదుగా గట్టిగా చెప్పు ఇప్పుడు నువ్వు గట్టిగా చెప్తే నువ్వేం చెప్తున్నావో వాళ్ళకి వినిపిస్తుంది లేదా నీది కూడా నేనే చెప్పాలి ఏంటిది దీని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తావు అంతేనా రైట్ వినండి సరే బీటెక్ నీకు మెకానికల్ వచ్చింది ఒక చోట ఒక యూనివర్సిటీలోనే ఎక్కడో లేదు మా దగ్గరే వచ్చింది అనుకుందాం మెకానికల్ మరి మెకానికల్ చేస్తావమ్మా చేస్తావు మరి నీకు సిఎస్సి ఇంట్రెస్ట్ కదా రైట్ మంచి పాప మొదలుగా పేరు తగ్గట్టే మంచి అమ్మ నేను మొన్న 2-3 అలాగే పిల్లలు డాన్స్ మీద పిలిచి ఇట్లాగ ఒక ఆడపిల్లని అడిగా ఎరా అమ్మ నీకు బీటెక్ సిఎస్సి రాలేదు నీకు మెకానికల్ వచ్చిందంటే నేను పోనండి నేను పోను మెకానికల్ నాకు అసలు ఇంట్రెస్టే లేదు నేను పోను అంది మరి కాదమ్మా మరి నువ్వు ఎట్లాగా నువ్వు పోకపోతే ఎట్లాగా నీకు ఇంట్రెస్ట్ లేకపోయినా నువ్వు చదవాలి కదా నీకు వచ్చిన కోర్స్ అది నువ్వు చదవాలి కదా అంటే అమ్మాయి రామకృష్ణ గారిని మా అజీజ్ నగర్ క్యాంపస్ ప్రిన్సిపల్ గారు ఆయన కూడా డాన్స్ మీద కదా ఉంది ఆయన గురించి 2 నిమిషాలు చెప్తాను తెలియదు కదా రామకృష్ణ గారని అజీజ్ క్యాంపస్ ప్రిన్సిపాల్ ప్లస్ ఆయన ప్లేస్మెంట్లో ఇప్పించడంలో నెంబర్ 1 దిట్ట ఆయన వాళ్ళకి ఆ ఉద్యోగం వచ్చినట్టే కారణం ఆయనే ఒక్కసారి గట్టిగా చప్పట్లో కొట్టాడు ఆయన చైతన్య కాలేజీ పిల్లలు ఇప్పుడు నేనేం చెప్పలేదు కదా ఆయన నేనేం చెప్పలేదు కదా మీకు నేనేం చెప్పాను కదా మాకు ఆయనకి దాదాపు ఒక 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ అనుబంధం ఉంది ఆయన మిమ్మల్ని అంటే నేను చెప్పింది తక్కువే ఆయన మిమ్మల్ని ఇలాగా తీసుకెళ్ళిపోయి ఇలా తీసుకొచ్చి ఆయన జేబులో పెట్టేసుకుంటారు ఆయన వెల్కమ్ సార్ వెల్కమ్ రైట్ ఇట్రా మనం సార్ థ్యాంక్ యూ సో మచ్ మంచి స్పీకర్ ఆయన చాలా బాగా మాట్లాడతారు నేను కూడా ఒకసారి ఆయన మాటలకి ఇన్స్పైర్ అయిపోతూ ఉంటాను నేను కూడా మళ్ళీ ఇంటర్మీడియట్ చదివితే బాగుండేమో అనిపిస్తుంది రైట్ ఇట్రామ్మా అయితే రామకృష్ణ గారు మన అందరూ చూసిన అందరి పిల్లలు ఎక్కడ పిల్లలు అండి వాళ్ళందరూ ఏ క్యాంపస్ పిల్లలు ఎక్కడాళ్ళు అది కూడా శ్రీ చైతన్య పిల్లలే అంటే అందరూ కూడా ఒకే దాని నుంచి వచ్చిన ఆడపిల్లలు ఒకే కంపెనీకి ఒకే ప్యాకేజీ సెలెక్ట్ అయ్యారు దానికి కారణం ఆయనే గట్టిగా ఆయనకి చప్పట్లు కొట్టాలి మీరు రైట్ మొదలికకి రైట్ పాప అమ్మాయికి బీటెక్ సిఎస్సి రాలేదు మెకానికల్ వచ్చింది నేను ఇందాక చెప్పాను ఒక పాపకి అమ్మాయి ఎలాగైతే ఈసీ తీసుకొని ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత 9 CPI తెచ్చుకొని కంప్యూటర్ సైన్స్ ఎలాగైతే మారిందో ఆ అమ్మాయి కూడా మొదలికి కూడా అలాగే చెప్పాను అమ్మ నువ్వు టెన్షన్ పడమాక ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత నువ్వు బ్రాంచ్ మార్చుకుంది కానీ అని చెప్పాను అమ్మాయికి ప్రామిస్ చేసాము అమ్మాయి చేరింది మెకానికల్లో చేరింది అయితే చేరిన తర్వాత
అక్కడ క్లాస్ ఉంది చెప్పాం కదా, ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్లో 9 CGPA రావాలి. కానీ ఆ పాపకు ఫస్ట్ సెమిస్టర్లో 9.3 వచ్చింది CGPA, సెకండ్ సెమిస్టర్లో 8.6 వచ్చింది. సో యావరేజ్గా 8.8 ఉంది. సో ఎలిజిబిలిటీ లేదు. అంటే బీటెక్ సిఎస్సి చేద్దాం అనుకున్న పాప మెకానికల్లో చేరి మెకానికల్ నుంచి సిఎస్సికి మారిపోదాం ఫస్ట్ ఇయర్లో అనుకున్న మధులికకి ఫస్ట్ ఇయర్లో 9 CGPA బై మిస్టేక్ అంటే 4.44004 తేడాతో అమ్మాయికి మిస్ అయింది ఛాన్స్. కానీ అమ్మాయికి ఇంకో ఆపర్చునిటీ ఉందని చెప్పాను నేను. నువ్వే కంగారు పడబాకమ్మా, నువ్వు మెకానికల్ చదువు, లేకపోతే ఏదైతే బ్రాంచ్ వచ్చిందో ఆ బ్రాంచ్ తీసుకో. సెకండ్ ఇయర్ ఆ బ్రాంచ్కి వెళ్ళమన్నా అని వెళ్ళింది. వెళ్ళిన తర్వాత మధులిక బీటెక్ మెకానికల్లో ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్ళిపోయింది. వెళ్ళి 2-1లో 5 కోర్సులు చేయాలి. 5 కోర్సులు అంటే 5 పేపర్లు. మీ భాషలో పేపర్లు అంటారు, మేము కోర్సులు అంటాం. 5 కోర్సుల్లో ఒక కోర్సు మాత్రమే మెకానికల్ తీసుకొని మిగతా 4 కోర్సులు కంప్యూటర్ సైన్స్ తీసుకోవచ్చు. దాన్నే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అంటారు. 2-1లో ఏం చేసింది, ఒక మెకానికల్ కోర్సు 4 కంప్యూటర్ సైన్స్ కోర్సు పేపర్లు. 2-2లో 4 కంప్యూటర్ సైన్సు 1 మెకానికల్. 3-1లో 4 కంప్యూటర్ సైన్సు 1 మెకానికల్. 3-2లో కూడా సేమ్ అలాగే చేసింది, 1 మెకానికల్ 4 కంప్యూటర్ సైన్స్ చేసింది. మరి అమ్మాయికి చదివిందేమో మెకానికల్ దానికి వెళ్ళింది, చదివినంతా ఏం చదివింది ఎక్కువ అంతా కంప్యూటర్ సైన్స్ కోర్సులే చేసింది. మరి అమ్మాయికి డిగ్రీ ఏమి ఇవ్వాలి, మెకానికల్ ఇవ్వాలా సిఎస్సి ఇవ్వాలా? సిఎస్సి ఇవ్వరు, మెకానికలే ఇస్తారు. సో ఆ అమ్మాయికి ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత థర్డ్ ఇయర్ బీటెక్ మెకానికల్ అని వచ్చింది. అమ్మాయికి మెకానికల్ ఇస్తారు కానీ సిఎస్సి ఎవరు. కానీ అమ్మాయి ప్లేస్మెంట్కి వెళ్ళినప్పుడు దానికి అడ్వాంటేజ్ బయటపడుతుంది. పక్కన అనంతపురంలో ఉన్న కియా మోటార్స్ వాళ్ళు వచ్చారు క్యాంపస్కి. కియా మోటార్స్ అంటే మీకు తెలియదు, చాలా పెద్ద ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీలకు ఒకసారి ఒక స్టూడెంట్ ఎంప్లాయీగా అడుగు పెడితే ప్రపంచ దేశాలు మొత్తం తిప్పుతారు వాళ్ళు. వాళ్ళకున్న మంచి ఇదేంటంటే కియా మోటార్స్ లాంటి మంచి ఇండస్ట్రీలోకి అడుగు పెడితే దేశాలు మొత్తం తిప్పుతారు, ఒకే చోట వాళ్ళు ఉంచరు. ప్రతి చోట తిప్పి వాళ్ళ నాలెడ్జిని ఇంప్రూవ్ చేసుకునే విధంగా వాళ్ళ స్కిల్ తగ్గట్టు కంట్రీ సెలెక్ట్ చేసి పంపిస్తారు. మధులికకి కియా మోటార్స్ ఇంటర్వ్యూ వచ్చింది, క్యాంపస్కి వచ్చారు, వచ్చింది. అమ్మాయి రెజ్యూమ్ పెట్టింది. అమ్మాయి రెజ్యూమ్లో బీటెక్ మెకానికల్ కింద క్లియర్గా మెన్షన్ చేసింది. కంప్యూటర్ సైన్స్ ఏవైతే కోర్సులు చేసిందో, ఏవైతే స్పెషలైజేషన్ చేసిందో, లేటెస్ట్ టెక్నాలజీ ఏవైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ కానీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, ఇవన్నీ ఏవైతే చేసినా అన్ని మెన్షన్ చేసింది. వాడికి మెకానికల్ వాడు కావాలి, కంప్యూటర్ సైన్స్ వాడు కావాలి, కియా మోటార్స్ వాడికి. మొత్తం రెజ్యూమ్స్ పెట్టుకున్నారు. ఫస్ట్ రెజ్యూమ్ ఈ అమ్మాయిని సెలెక్ట్ చేస్తారు. ఎందుకని, బీటెక్ మెకానికల్ వాడు ఉన్నాడు, బీటెక్ సిఎస్సి వాడు ఉన్నాడు. కానీ ఇక్కడ ఎవరున్నారు, మల్టీ స్పెషలైజేషన్ డిగ్రీ చేసిన మధులిక ఉంది. ఆ అమ్మాయి బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఎట్ ది సేమ్ టైం మెకానికల్. అమ్మాయికి నాలెడ్జ్ ఉంది కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ కంపెనీ వాళ్ళు ఇచ్చే దేనికి ఇస్తారంటే మల్టీ స్పెషలైజేషన్లో చేసిన వాళ్ళకే ఇస్తారు. అమ్మాయి మెకానికల్లో నాలెడ్జ్ ఉంది, కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఫస్ట్ ఇంటర్వ్యూ అమ్మాయి కండక్ట్ చేశారు. 2 ప్లేస్లో అమ్మాయిని ఒక్కళ్ళని తీసుకుంటారు. 2కి ఇవ్వాల్సిన జీతంలో అమ్మాయికి మంచి శాలరీ ఇచ్చి తీసుకుంటారు. కంపెనీ వాళ్ళు చూసేది ఒకటే, మ్యాన్ పవర్ తగ్గించుకోవాలి, కాస్ట్ కంపెనీ తగ్గించుకోవాలి. ఆ అమ్మాయికి మధులికకి ప్యాకేజ్ ఇచ్చారు, మంచి ప్యాకేజ్ ఇచ్చారు. అది కంపెనీ వాళ్ళు చేసేది. ఉద్యోగాలు వస్తాయి, బీటెక్ మెకానికల్ చేస్తే అసలు ఉద్యోగాలే రావు. ఎలక్ట్రానిక్స్ చేస్తూ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులు చేయొచ్చు. వీటితో పాటు అడిషనల్గా ఇంకో డిగ్రీ చేయొచ్చు. మేజర్ డిగ్రీ, మైనర్ డిగ్రీ అని 2 ఉంటాయి. మేజర్ డిగ్రీ ఒక దాంట్లో చేసుకోవచ్చు. మరి నీకు ఆ విషయం తెలుసా అమ్మా? నీకు తెలియదు. సో ఈరోజు మధులికకి ఈ ప్రోగ్రాం ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ద్వారా మనం మల్టీ స్పెషలైజేషన్ డిగ్రీలు చేసుకుంటే మీ టైం టేబుల్ మీరే ఫిక్స్ చేసుకుంటారు, మీ క్లాస్ టైం టేబుల్ మీరే పెట్టుకుంటారు, మీ ఫ్యాకల్టీని మీరే సెలెక్ట్ చేసుకుంటారు. కోర్సులు ఎలాగైతే సెలెక్ట్ చేసుకున్నారో ఫ్యాకల్టీని కూడా అలాగే మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ అంటే ఎలా ఉంటుంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాసులు ఉంటాయి. మీకు ఒక ఫ్యాకల్టీ వస్తారు, మ్యాథ్స్ కేఆర్ఆర్ గారు, తర్వాత మ్యాథ్స్ ఫిజిక్స్ పద్మావతి మేడం, కెమిస్ట్రీ రమణి మేడం, అట్లాగే మ్యాథమెటిక్స్ 1 పద్మావతి మేడం, మ్యాథమెటిక్స్ 2 రమణి మేడం. అంటే మీకు ఫిక్స్డ్ ఉంటారు, కొంతమంది ఉంటారు. కానీ అక్కడ ఎలా ఉంటుందంటే యూనివర్సిటీ లెవెల్లో ఎలా ఉంటుందంటే ఒక సి లాంగ్వేజ్ సబ్జెక్ట్ ఉంది, మధులిక ఉంది,
మొదలకి పొద్దున్నే 7:30 నుంచి క్లాస్కి వెళ్ళాలంటే చిరాకు. నీకు కూడా చిరాకే కాదు? రైట్. అమ్మాయి టైం టేబుల్ నేను చెప్తా చూడండి ఎలా సెలెక్ట్ చేసుకుంటుంది. మొదలకి నా పక్కన ఉంచుంది, అమ్మాయిని స్టడీ చేశాను నేను. అమ్మాయి టైం టేబుల్ ఎలా ఉంటుందో నేను చెప్తా చూడండి. మొదలకి అక్కడ ఉన్న అవకాశం ఏంటంటే తన టైం టేబుల్ ఆయన ఫిక్స్ చేసుకోవచ్చు. సి లాంగ్వేజ్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు, కోడింగు 4 సబ్జెక్టులు ఉన్నాయి. సి లాంగ్వేజ్కి 100 మంది చెప్పేవాళ్ళు ఉంటారు. సి లాంగ్వేజ్ చెప్పేవాళ్ళు 100 మంది ఉంటారు అక్కడ. సో 100 మందిలో ఒక ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ఫ్యాకల్టీ సెలెక్ట్ చేసుకుంటుంది? ఏ ఫ్యాకల్టీ అయితే 10:30కి అవైలబుల్గా ఉంటారో, ఏ ఫ్యాకల్టీ అయితే మధ్యాహ్నం 2:30కి అవైలబుల్గా ఉంటారో, ఏ ఫ్యాకల్టీ అయితే ఆఫ్టర్నూన్ 3:30 తర్వాత అవైలబుల్గా ఉంటారో ఆ ఫ్యాకల్టీ సెలెక్ట్ చేసుకుంటుంది. అంత ఆన్లైనే కదా, ఆన్లైన్లో మనం సెలెక్ట్ చేసుకోవడమే. సో 3:30 లేకపోతే 10:30 స్లాట్ ఖాళీగా ఉంది మొదలకి సి లాంగ్వేజ్ చెప్పే ఫ్యాకల్టీ సెలెక్ట్ చేసుకుంటుంది. పొద్దున 7:30 క్లాస్కి వెళ్ళవసరం అమ్మాయి ఎప్పుడు వెళ్ళాలి? 7:30 to 8:30 క్లాస్కి వెళ్తుంది మొదలకి, 8:30కి జిమ్కి వెళ్తుంది, 9:30కి. మీ చాయిస్ అదంతా. 7:30 to 8:30 క్లాస్కి వెళ్ళి కంటిన్యూ క్లాస్కి వెళ్ళవసరం మీ చేతుల్లోనే ఉంటుంది. మీ ఫ్యాకల్టీ మీరు సెలెక్ట్ చేసుకోవటమే. మీకు ఒక ల్యాప్టాప్ ఇస్తారు, వైఫై కనెక్ట్ అయి ఉంటుంది. మీకు ఎక్కడ మెటీరియల్ ఇవ్వరు, క్లాస్ చెప్తూ ఉండదు. అక్కడ మీకు స్క్రీన్ ఎలాగైతే కనిపిస్తుందో ఫ్యాకల్టీ చెప్పే క్లాసు మీకు ల్యాప్టాప్లో మీకు క్లియర్గా మీకు కనిపిస్తూ ఉంటుంది. దాని యొక్క అడ్వాంటేజ్ ఏంటి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఎక్కడెక్కడ వాడతాం దాన్ని, లిమిటేషన్స్ ఏంటి, అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి అన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఆయన క్లాస్ చెప్తూ ఉంటే మీరు ఏం చేయాలి? బుల్లెట్ పాయింట్స్ రాసుకుంటారు స్టార్టింగ్లో. బుల్లెట్ పాయింట్స్ అంటే స్టార్టింగ్లో చిన్న చిన్న పాయింట్స్ రాసుకుని నోట్ ప్రిపేర్ చేసుకుంటారు. రూమ్కి వెళ్ళిన తర్వాత బుల్లెట్ పాయింట్స్ అన్నిటి కలిపి ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు. మీరు క్వశ్చన్ ఎలాగిచ్చినా సరే, అవుట్ ఆఫ్ సిలబసా, ఇన్ సిలబసా, ఇంకెక్కడి నుంచి ఇచ్చాడా అనేది అసలు క్వశ్చనే రాదు, ఆ థాటే రాదు, మీరు రాసేస్తారు. ఎందుకంటే అక్కడ కాన్సెప్ట్ నేర్చుకుంటున్నారు, క్వశ్చన్ టు ఆన్సర్ కాదు. క్వశ్చన్ టు ఆన్సర్ అనే కాన్సెప్టే ఉండదు అక్కడ, ఓన్లీ కాన్సెప్ట్ ఓరియంటెడే ఉంటుంది. సెకండ్ ఇయర్కి ఫస్ట్ ఇయర్కి గ్యాప్ 2 నెలల టైం ఉంటుంది, సమ్మర్ బ్రేక్ ఉంటుంది, చదువుకోవచ్చు. యాక్సలరేషన్ కోర్సెస్ అంటారు వాటిని. అంటే రాబోయే రోజుల్లో చదవాల్సిన కోర్సులు ముందే చదువుకోవటం. అట్లాంటి చదువు చదివితే మీకు అడ్వాంటేజ్ అంత అద్భుతంగా ఉంటాయి. మీరు కోర్స్ అలాగే నేర్చుకుంటారు, ట్రైనింగ్ అలాగే ఉంటుంది, స్కిల్లింగ్ అలాగే ఉంటుంది, రిప్లేస్మెంట్ కూడా అలాగే వస్తుంది. మీకు ఎందుకు సార్ మీరు ఎప్పుడు మాట్లాడతారు, మాకు అవకాశం ఉందని చెప్పి నా దగ్గర మైక్ లాగేసుకుని అమ్మాయి మాట్లాడేస్తుంది. అమ్మాయిలాగా నేను పక్కన నుంచోవాలి, కాము మైక్ ఎప్పుడు ఇస్తుందా అని. ఇలాగ అన్ని రకాలుగా చదువుకోవడానికి అవకాశం ఉన్న కోర్సే ఇంజనీరింగ్. వస్తే ఐఐటి అనేది తీసుకోండి, లేదా ఇందాక చెప్పా కదా, మీరు ఎప్పుడైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారో జేఈ ప్రాక్టీస్ టెస్ట్ అవుతుంది. వస్తే జేఈ కొడతారు, వస్తే జేఈ మంచి చోట సీట్ వస్తుంది. లేకపోతే మా ఎంట్రన్స్లో వచ్చిన ర్యాంకును బట్టి మీకు స్కాలర్షిప్స్ ఉంటాయి. తక్కువ బడ్జెట్తో మంచి యూనివర్సిటీలో చదువుకొని 70 ఏళ్ళ హ్యూమన్ లైఫ్లో 75 ఏళ్ళు వేసుకోండి, 75 నుంచి 80 ఏళ్ళు బతుకుతామేమో. ఈ 80 ఏళ్ళ హ్యూమన్ లైఫ్లో ఈ లాస్ట్ సెషను ఈ 4 ఏళ్ళే. మీరు అనొచ్చు మరి పీజీ చేయొచ్చు కదండి, ఎంఎస్కి వెళ్ళొచ్చు కదండి. అది వెళ్ళే వాళ్ళు స్పెషల్ ఇంట్రెస్ట్ మీద వెళ్తారు, వాళ్ళకి ఉద్యోగం అవసరం లేదనుకున్న వాళ్ళు వెళ్తారు. మధులిక ఉంది, ఎంఎస్కి వెళ్తుందా, బీటెక్ ఆపుతుందా అడుగుదాం. ఏ మధులిక? కనీసం ప్యాకేజీ 10 లక్షలు, మినిమం ప్యాకేజీ 10 లక్షలు పెట్టుకోండి. అంటే నెలకు వచ్చేపాటికి ₹1,00,000 వస్తుంది. లాస్ట్ ఆఖరికి ఇంకొక మాట చెప్తున్నాను, ఆడపిల్లలు 4కి వదిలేసేయండి, 4కి దూరంగా ఉండండి, 4 పట్టుకోండి. ఈ 4 చాలా డేంజరస్. ఈ 4 కూడా మీ లైఫ్లో మాకు తెలిసి మేము చూసాం. ఒక ఆడపిల్ల తన లొకేషన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటే మీరందరూ అనుకుంటున్నారేమో మంచోడు, మూర్ఖుడు, రాక్షసుడు. మంచోడైతే మీరు పంపించిన ఫోటో మెసేజ్ చూసి వదిలేస్తాడు. మూర్ఖుడైతే కాసేపు ఆటాడించి కాసేపు ఏడిపించి వదిలేస్తాడు. రాక్షసుడైతే మాత్రం మెసేజ్ పెట్టి నువ్వు డిలీట్ చేస్తావు, నీ దగ్గర మాత్రమే డిలీట్ అవుతుంది. కానీ ఎంతమందికి షేర్ అవుతుంది అది? నువ్వు నాకు పంపించావు అనుకోండి, బంద్ అని చెప్పి ఇచ్చారు, అమ్మాయి ఇంటికి పంపించారు, అమ్మాయి ఇంటికి వచ్చేసింది. అది ఆడు తెలుసుకున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ ఉండరని తెలుసు, మదర్ ఉండరని తెలుసు, బ్రదర్ ఉండరని తెలుసు. అమ్మాయి అందులో క్లియర్గా మెన్షన్ చేసింది. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ ఏ స్మాల్ బ్రేక్ అని పెట్టుకుంది. స్మాల్ బ్రేక్ అంటే వాడికి అర్థం కాదా? వాడికి అర్థమైంది. స్మాల్ బ్రేక్ అంటే సెలవు ఇచ్చినట్టున్నారు, ఏదో ఇది ఇచ్చినట్టున్నారు. ఇంటికి వెళ్ళాడు. ఇంటికి పోస్ట్ చేయటం వల్లేగా
స్టేటస్లో పెట్టడం వల్లేగా. మీరు స్టేటస్లో మీరు ఎందుకు పెట్టుకుంటారు? నేను ఖాళీగా ఉన్నాను, నేను ఫ్రీగా ఉన్నాను, ఈరోజు సెలవు, ఈరోజు ఎంజాయ్ డే, ఈరోజు హాలిడే. ఎవరికి అర్థం కాదు ఎవడు ఆడనేది. అమ్మాయికి తెలియదు, ఎందుకంటే అమ్మాయి పంపించలా. ఆ అమ్మాయి అకౌంట్ నుంచి నేను హ్యాక్ చేసి నేను పంపించాను. ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఉంటాయి కాబట్టి దయచేసి వాటికి దూరంగా ఉండండి. మీకు ఇష్టమైన ఫ్రెండ్ ఉంటారు క్లాసులో, ఆ ఫ్రెండ్ని పట్టుకోండి. మీకు ఏది కావాలో చేసి పెట్టేది వాళ్ళే. ఫాదర్కి మదర్కి కనెక్ట్ అవ్వండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, వాట్సప్, యూట్యూబ్ 4ని దూరం పెట్టండి.